సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మబంధువులారా, అష్టావకర గీత మనకు 11వ పాఠం చూస్తున్నాం. మన వైదిక జీవన విధానం 2 భాగాలుగా ఉంటుంది. ధర్మ జీవనం, బ్రహ్మ జీవనం. వేద పూర్వ భాగం ధర్మ జీవనం గురించి చెప్తుంది. వేద అంత భాగము బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ కాదు, ఆత్మ చైతన్యం, బ్రహ్మన్ ఆత్మన్ అని కూడా అంటారు. సో ఈ బ్రహ్మ జీవనం గురించి చెప్తుంది వేద అంత భాగం. వేద అంత అంటే ఉపనిషత్ భాగం. ఎందుకనో కానీ చాలా మంది చాలా మంది ధర్మ జీవనంలో నుండి బ్రహ్మ జీవనంలోకి ప్రవేశించటానికి భయపడతారు. చాలా మంది రారు. దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆ ధర్మ జీవనంలోనే ఉండిపోతారు. వేదాంతం అనేది ఒక నమ్మకం కాదు. వేదాంతం అనేది ఒక విశ్వాసం కాదు. అది ఆత్మజ్ఞానం, సెల్ఫ్ నాలెడ్జ్. వేదాంతం అంటే బ్రహ్మ జ్ఞానం. వేదాంతం అంటే మోక్ష శాస్త్రం. వేదాంతం అంటే పరా విద్య. 2 + 2 = 4. అది ఎంత సత్యమో వేదాంతం అంత తిరుగులేని సత్యం. కాబట్టి జీవ జగత్ ఈశ్వర అనేటటువంటి స్థితి నుండి సాధకుడు ప్రయత్నపూర్వకంగా ఎదగాలి. ఆత్మ అనాత్మ స్థితికి అంటే జ్ఞానయోగ స్థితికి రావాలి. అప్పుడే మన జీవితానికి సార్థకత, ఆత్మజ్ఞానం వస్తుంది. వేదాంత శ్రవణం అంటే మనందరికీ తెలుసు. వేదాంత శ్రవణం అంటే ఒక క్రమ పద్ధతిలో క్రమంగా కొన్ని సంవత్సరాల పాటు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు అయిన గురువు ద్వారా వేదాంతాన్ని అంటే ఉపనిషత్తులు కానీ భగవద్గీత కానీ అధ్యయనం చేయటం. విద్యార్థికి వేదాంతం వంటబడితే మోక్షం గ్యారెంటీ. ఇక్కడ మనకి 2 గ్యారెంటీలు ఇస్తుంది. 2 మాటలు చెబుతుంది శాస్త్రం. ఏం చెబుతుంది? మీరు వేదాంత శ్రవణం చక్కగా కర్పూరపు బుద్ధితో మంచిగా చేస్తే మీకు మోక్షం గ్యారెంటీగా వచ్చేస్తుంది. మోక్షం అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది. జన్మ రాహిత్యం జరుగుతుంది. ఇంకా జన్మ ఉండదు. నో పునరపి జననం. జీవన్ముక్తి లభించినట్టే, విదేహముక్తి కూడా లభించినట్టే. ఇది లాభం, ప్రయోజనం, ప్రథమ ప్రయోజనం. ఒకవేళ మీది మందబుద్ధి అనుకోండి, మీకు వేదాంత శ్రవణం వలన ఆత్మజ్ఞానము రాలేదు అనుకోండి, అప్పుడు మీరు నష్టపోయేది ఏమీ లేదు. మీకు కలిగే ప్రయోజనం ఏమిటంటే, ఒకవేళ ఆత్మజ్ఞానం రాకపోతే మీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. స్వర్గలోక ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. ఆ తర్వాత స్వర్గలోక ప్రాప్తి కలిగిన తర్వాత స్వర్గలోకాన్ని మీరు బాగా మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాత మరల జన్మ వస్తుంది. ఆ జన్మలో ఆత్మజ్ఞాన ప్రాప్తి కలుగుతుంది.
అలవోకగా కలుగుతుంది. రమణ మహర్షికి కలిగినట్టు కలుగుతుంది. ఒక మంచి పరిస్థితుల్లో మంచి అట్మాస్ఫియర్లో మీరు పుడతారు. ఆత్మజ్ఞాన ప్రాప్తిని చటుక్కున పొందుతారు. స్వర్గలోక ప్రాప్తి. జన్మరాహిత్యం జరుగుతుంది. ఒకవేళ మీకు ఆత్మజ్ఞాన ప్రాప్తి జన్మరాహిత్యం జరగకపోతే స్వర్గలోక ప్రాప్తి జరుగుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ శాస్త్రం మనకి ఒక భరోసా ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే చాలామంది ఈ ధర్మ అర్థ కామాల్లోనే ఉండిపోతారు. మతపరమైన జీవితంలోనే ఉండిపోతారు. అందుకని శాస్త్రం ఒక భరోసా ఇస్తుంది. ఏమిటంటే ఆ శాస్త్రం చెప్పినటువంటి శ్లోకం ఉంది, అది నేను మీకు చెప్పడం లేదు ఇప్పుడు. ఆ శాస్త్రానికి తాత్పర్యం చెప్తున్నాను. ఆ తాత్పర్యం ఏమిటంటే ఒక్క క్షణం అంటే ఒక నిమిషం కాదు, ఒక సెకండ్ అన్నమాట. ఒక్క క్షణం కనుక వేదాంత శ్రవణం వింటే మీకు ఆత్మజ్ఞానం రాకపోయింది, స్వర్గలోక ప్రాప్తి అన్నాను కదా, మీకు ఎటువంటి పుణ్యం లభిస్తుంది. ఒక్క క్షణం, నిమిషం కాదు, సెకండ్. ఒక్క క్షణం కనుక మీరు వేదాంత శ్రవణం వింటే మీకు తెలియకుండానే, అనుకోకుండానే ఒక చాలా చాలా పెద్ద ప్రయోజనం చేకూరుతుంది. అదేంటంటే 5 మూటల పుణ్యం వస్తుంది మీకు. 5 మూటలు కాదు, టన్నులు కాదు, పెద్ద పెద్ద లారీలు, పెద్ద ట్రక్కులు అనమాట. అంతంత పుణ్యం వస్తుంది. 5 మీ ఖాతాలో పడిపోతుంది. ఆ 5 ఏమిటంటే, అంటే శ్లోకం చెప్పకుండా తాత్పర్యం మాత్రమే చెప్తున్నాను మీకు. ఇది శాస్త్రం చెప్పిన వాక్కు, శాస్త్రం చెప్పినటువంటి శాసనం. ఏమిటంటే, ఒకటి తీర్థయాత్రలు చేసే పుణ్యం. అంటే మనం ఏదో ఒక తీర్థయాత్ర చేస్తాం, ఒక చోటుకి వెళ్తాం, 2 చోట్లకి వెళ్తాం, 3 చోట్లకి వెళ్తాం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తీర్థయాత్రలు అన్నీ మీరు చేస్తే అనుకోండి, అది సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ ప్రపంచంలో ఉన్నటువంటి తీర్థయాత్రలు అన్నీ వచ్చేటటువంటి ఫలం చాలా పెద్ద పుణ్యం కదా, అది ఒక మూట మీకు లభిస్తుంది. రెండోది, నా ఇష్టదైవం శ్రీకృష్ణ పరమాత్మ, మీ ఇష్టదైవం శ్రీరాముడు, మరొకరి ఇష్టదైవం వినాయకుడు. ఇలా ఒక్కొక్కరికి ఒక ఇష్టదైవం ఉంటారు. కాదు, అందరు దేవతలు, 1 కోటి దేవతలు, అందరూ కూడా మనని ఆశీర్వదించారు, నిన్ను ఆశీర్వదించారు. ఎంత పుణ్యం, పెద్ద మూట. ఒక దేవుడు కాదు, అందరు దేవుళ్ళు, 1 కోటి దేవతలు నిన్ను ఆశీర్వదిస్తే వచ్చేటటువంటి పుణ్యం, అదొక మూట. తర్వాత మనం శ్రాద్ధం చేస్తాం, పితృకర్మ చేస్తాం. ఎవరి తల్లిదండ్రులకు వాళ్ళు చేస్తారు శ్రాద్ధం. అలా కాకుండా మీ తండ్రికి మీరు శ్రాద్ధం పెడితే ఆ పితృలోకంలో ఉండేటటువంటి పితృలందరూ కూడా వాళ్ళకి విముక్తి లభించింది. ఆ పితృలోకం నుంచి పుణ్యలోకాలు వచ్చేసినాయి అనుకోండి. అంతలాగా మీరు శ్రాద్ధకర్మ చేశారు అంటే వాళ్ళందరూ పితృలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విముక్తి లభించేటటువంటిగా, పుణ్యలోకాలు లభించేటట్టుగా మీరు శ్రాద్ధం చేశారు. అట్లా చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం మీ ఖాతాలో పడిపోయింది. ఇప్పుడు 3 మూటలు వచ్చినాయి. 4వది ఏంటంటే, ఒక దానం చేస్తారు మీరు, కొంత దానం చేస్తారు, ఇంకా కొంత దానం చేస్తారు, ధనం ఇస్తారు, కొన్ని సంపదలు ఇస్తారు. అలా కాకుండా దానం మొత్తం భూమండలం అంతా దానం చేసేసారు. ఈ భూమిని అంతా కూడా దానం చేశారు అనుకోండి. ఈ భూమండలం అంతా దానం చేస్తే ఎంత పుణ్యం ఉందో అంత పుణ్యం మీ ఖాతాలో పడిపోయింది. ఇప్పుడు 4 మూటలు వచ్చేసినాయి. 5వ మూట ఏమిటంటే యజ్ఞ యాగాదులు. మనకు కొన్ని పరిమితులు ఉన్నాయి. క్షత్రియులు కొన్ని యజ్ఞయాగాదులు చేయాలి, బ్రాహ్మణులు కొన్ని చేయాలి. ఇలా కాకుండా మీకు పర్మిషన్ ఇచ్చేసారు అనుకోండి, శాస్త్రం అన్ని చేశారు. అశ్వమేధ యాగం దగ్గర నుంచి అన్ని యాగాలు మీరు చేసేసారు. ఆ యజ్ఞాలు యాగాలు వచ్చేటటువంటి పుణ్యం మీ ఖాతాలో పడిపోయింది.
5 మూటలు. ఒకసారి మళ్ళీ చెబుతున్నా. తీర్థయాత్రలు చేసేసారు మొత్తం టోటల్‌గా ప్రపంచం అంతా. సర్వదేవతా సిద్ధి మీకు కలిగింది. తర్వాత పితృలోకంలో ఉన్న వాళ్ళందరినీ విముక్తి చెందించారు. ఆ పుణ్యం. తర్వాత మొత్తం భూలోకం అంతా దానం చేసేసారు. భూమి మీద ఉన్నటువంటి సంపద అంతా మీరు దానం చేసిన పుణ్యం. తర్వాత యజ్ఞయాగాదుల పుణ్యం. ఈ 5 మూటల పుణ్యం మీ ఖాతాలో ఒక్క క్షణం వేదాంత శ్రవణం చేస్తే కలుగుతుంది అని మనకు శాస్త్రం చెప్పింది. ఇంకా భయం ఎందుకు మనకి? వేదాంత శ్రవణం చేద్దాం. జీవ జగత్ ఈశ్వర స్థితి నుండి మనం ఎదుగుదాం. ఆత్మ అనాత్మ స్థితికి ఎదుగుదాం. అలా ఎదగటం కోసం శాస్త్రం మనకు ఈ శ్లోకం చెప్పిందనమాట. ఆత్మబంధువులారా, కాబట్టి బెంగ వద్దు, భయం వద్దు. ఆత్మ అనాత్మ స్థితికి వచ్చి నిన్ను నీవు ఉద్ధరించుకో. ఇది మనుష్యులకే సాధ్యం. మనిషి యొక్క ఏకైక లక్ష్యం ఇదే. నీవు ఒక్క అడుగు ముందుకు వేస్తే నిన్ను 30 అడుగులు ముందుకి తోస్తాయి 3 శక్తులు. నీవు ఒక్క అడుగు ముందుకేస్తే అంటే ఈ ఆధ్యాత్మిక జీవితంలో నిన్ను 30 అడుగులు ముందుకు తోస్తాయి 3 శక్తులు తోస్తాయి. అవి శాస్త్రకృప, గురుకృప, దైవకృప. కాబట్టి ఆత్మకృప అంటే నీ స్వప్రయత్నం, నీ సెల్ఫ్ ఎఫర్ట్. ఆత్మకృప అంటే నీ స్వప్రయత్నం శాస్త్ర అధ్యయనంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. సో శాస్త్రం ఇచ్చేటటువంటి ఈ భరోసాని మనం పూర్తిగా వినియోగించుకోవాలి. ఆత్మ జ్ఞాన యోగ స్థితికి మనం రావాలి. ఆత్మ అనాత్మ ఫార్మేట్ని ఉపయోగించి ఆత్మజ్ఞానం పొందాలి. అష్టావక్ర గీతలో మనం 14వ శ్లోకం 2వ అధ్యాయంలో చూస్తున్నాం. అహో అహం నమో మహ్యం యస్య మే నాస్తి కించన అథవా యస్య మే సర్వం యద్వాన్ మనస్సు అగోచరం. అష్టావక్ర మహర్షి బోధ విని జనకుడు ప్రభావితుడై తను పొందిన ఆత్మజ్ఞానం యొక్క గొప్పతనాన్ని, స్వస్వరూపం యొక్క విశిష్టతను తన గురువుకి వివరిస్తున్నాడు. జీవుడిగా నేను నా గొప్పతనాన్ని ప్రదర్శిస్తే అది గర్వం అవుతుంది. జీవుడిగా నా కీర్తి ప్రతిష్టలు చాలా తక్కువగా ఉంటాయి, పరిమితంగా ఉంటాయి. అవి కూడా ఈశ్వరునికే చెందుతాయి. జీవుడి ద్వారా ప్రకటించబడుతున్నాయి. అందుకే మనకి 10వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. అంటే జీవుడికి ఉన్నటువంటి పదవులు, విశిష్టతలు, విభూతులు అన్నీ కూడా భగవంతుడికి చెందుతాయి, జీవునికి చెందవు. జీవుడికి మరి స్థూల శరీరానికి ఏదైనా కీర్తి ఉందనుకోండి, అది సమష్టి స్థూల ప్రపంచానికి అంటే విరాట్ ఈశ్వరుడికి చెందుతుంది. సూక్ష్మ శరీరానికి ఏదన్నా ఉందనుకోండి, అంటే మనసుకి ఏదన్నా తెలివితేటలు అధికంగా ఉన్నాయనుకోండి, అవి సూక్ష్మ ప్రపంచం అయినటువంటి హిరణ్య గర్భకి చెందుతుంది. ఇప్పుడు జీవుల్లో జీవుల్లో ఉన్న సద్గుణములన్నీ కూడా ఈశ్వరునికి చెందుతాయి. కాబట్టి శరీర దృష్టితో చూస్తే ఏ విభూతులు ఉన్నా కూడా అవి సమష్టి
శరీరానికే చెందుతాయి. విభూతులు నాకే చెందుతాయి అనుకుంటే అది అసుర స్వభావం అవుతుంది. మనకు 16వ అధ్యాయంలో ఈ సంగతి శ్రీకృష్ణ పరమాత్మ ఖండించాడు ఈ విషయాన్ని. ఈ శ్లోకంలో జనకుడు తన విభూతుల్ని శరీర దృష్టితో చెప్పల, ఆత్మ దృష్టితో చెప్పాడు. కాబట్టి అది గర్వం కాదు, అది అహంకారం కాదు, అది సత్యం, అది యథార్థం. ఉపనిషత్తుల ద్వారా మన ఋషులు విభూతుల్ని ఆత్మ దృష్టితోనే చెప్పారు. గుర్తుంది కదా మీకు? కింద శ్లోకాల్లో మనం ఏం చెప్పుకున్నాం? నాకు నేనే నమస్కరించుకుంటున్నాను అని చెప్పుకున్నాం కదా. దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తైత్రీయ ఉపనిషత్తులో శిక్షావళిలో చూసాం కదా మనం. అహం వృక్షస్య రేరివ కీర్తి పృష్టం గిరేరివ ఊర్ధ్వ పవిత్రో వాజనీవ స్వమృతమస్మి అని చదువుతాం. అంటే ఏమిటి? నేను ప్రపంచానికి ఆధారంగా ఉన్నాను అని ఒక ఋషి చెప్తున్నారు మనకి. అంటే త్రిశంకు ఋషి. ఇక్కడ త్రిశంకు ఋషి గర్వంగా ఈ మాట చెప్పాడు అని అనుకుంటున్నామా? అనుకోవట్లేదు. త్రిశంకు ఋషి ఈ మాట చెప్పినట్లు మనకేం శాస్త్రం చెప్పట్లేదు. పైగా ఈ మంత్రాన్ని మనం నిత్య జపంలో కూడా చేర్చుకుంటున్నాం. అట్లాగే మరి భృగువలిలో అహమన్నం 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 అహమన్నాదోహమన్నాదోహమన్నాద అంటున్నారు కదా ఋషి. అంటే ఆత్మదృష్టితో నేను సర్వాధారము, సర్వవ్యాపి అని విభూతులు చెప్పుకుంటే అది అహంకారము కాదు. దేహ దృష్టితో గొప్పలు చెప్పుకుంటే అది మానిత్వం అవుతుంది, అంటే పొగరవుతుంది, బళాయి అవుతుంది. ఆత్మ దృష్టి ముక్తినిస్తుంది, దేహ దృష్టి సంసారాన్ని ఇస్తుంది. అందుకని ఈ 4 శ్లోకాలు 11, 12, 13, 14 అంటే 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ 11, 12, 13, 14 జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ నాకు నేనే నమస్కారం చెప్పుకుంటున్నా. నేనెంత గొప్పవాణ్ణి, నాకు నేనే నమస్కారం. ఇది సెంట్రల్ థీమ్ ఈ 4 శ్లోకాల్లో. ఇక్కడ జ్ఞాని ఆత్మ లక్షణాలను తన విభూతులుగా చెప్తున్నాడు. అహో అహం అంటే ఎంత విచిత్రం! నా ఆత్మస్థితి, నాకు నేనే నమస్కరించుకుంటున్నాను. మహ్యం నమః, మహ్యం నమః అంటే నన్ను నేను అభినందిస్తూ నమస్కరించుకుంటున్నాను. నా విభూతిని నేనే అభినందించుకుంటున్నాను. నాకు 2 రకాల విభూతులు ఉంటాయి. ఒకటి పారమార్థిక దృష్టితో చూస్తే ఈ భౌతిక సృష్టి నుండి నేను స్వేచ్ఛ పొందాను. కాబట్టి నేనేమిటి? నిర్గుణం, నిష్ప్రపంచం బ్రహ్మ, మే కించన నాస్తి అంటే నేను జీవ జగత్ ఈశ్వర త్రిపుటికి భిన్నంగా, స్వతంత్రంగా, సాక్షిగా, తురీయంగా ఉన్నాను. అవి వ్యావహారిక స్థితిలో ఉంటాయి. ఇప్పుడు అద్వైత మకరందంలో మనకేం చెప్పారు? ఉపశాంత జగత్ జీవ శిష్య ఆచార్య ఈశ్వర భ్రమం, ఇవన్నీ ద్వైతం, మిథ్య అన్నారు కదా అక్కడ. కాబట్టి జీవ జగత్ ఈశ్వర ఈ త్రిపుటి వ్యవహారిక స్థాయిలో ఉంటుంది. పారమార్థిక స్థితిలో నాకు త్రిపుటి ఉండదు. మరి నేను ఎవరిని? జీవుణ్ణి కాదు, జగత్తు కాదు, ఈశ్వరుని కాదు. జీవ జగత్ ఈశ్వర విలక్షణ జీవ జగత్ ఈశ్వర అధిష్టాన భూతం చైతన్యం
అహం అస్మి. జీవ జగత్ ఈశ్వర అధిష్టానభూత చైతన్యం అహమస్మి. మే కించన నాస్తి. వ్యవహారిక దృష్టితో చూస్తే అసంగ బ్రహ్మనైన నేను 3 వేషాలు వేసుకున్నాను. అసంగ బ్రహ్మనైన నేను 3 వేషాలు వేసుకున్నాను. అంటే నా యొక్క ప్రకృతి అంటే మాయాశక్తి వలన 3 వేషాలు వేసుకున్నాను. ఎంత సింపుల్లో చూడండి వేదాంతం. సత్వ ప్రధాన ప్రకృతితో ఈశ్వర వేషం వేశాను. నేనే ఈశ్వరుణ్ణి. గుర్తుపెట్టుకోండి, నేను తురీయం అని మర్చిపోవద్దు. వేషాల గురించి మాట్లాడుకుంటున్నాం, బ్యాక్గ్రౌండ్ లో నేను సాక్షి చైతన్యాన్ని తురీయం అనే విషయం మనం మర్చిపోకూడదు. సత్వ ప్రధాన ప్రకృతితో ఈశ్వర వేషం, రజప్రధాన మాయతో జీవుడి వేషం, తమస్సు ప్రధానంగా ఆ మాయతో జగత్తు వేషం. చూడండి, సత్వ ఈశ్వర, రజస్సు జీవుడు, తమస్సు జగత్తు. 3 వేషాలు నావే. మాయకు 3 గుణాలు ఉంటాయి, సత్వ రజ తమ. ఈ 3 వేషాలు అంటే జీవుడిగా వ్యావహారిక స్థితిలో నేను పూజ చేస్తా. జీవుడిగా నేను ఈశ్వరుడిగా పూజను స్వీకరిస్తాను. నేనే పూజ చేస్తాను, నేనే స్వీకరిస్తాను. స్వప్నంలో వ్యవహారాలన్నీ మరి నేనే కదా, ఇచ్చేవాడిని నేనే, పుచ్చుకునేవాడిని నేనే. కాబట్టి మోక్షము అంటే జీవ జగత్ ఈశ్వర నేనే అని అనుకోవాలి. లేదా త్రిపుటి నేను కాదు అని అనుకోవాలి. జీవ జగత్ ఈశ్వర ఈ 3 స్వీకరించాలి లేదా తిరస్కరించాలి. అంతేగాని నేను జీవుణ్ణి అని అనుకుంటే మనకి సమస్య వస్తుంది. అథవా అంటే వ్యావహారిక దృష్టితో చూసినా కూడా సర్వం మే యస్య అంటే ఈ 3 జీవ జగత్ ఈశ్వర నేనే, నా వేషాలే. యత్వాన్ మనస్సు అగోచరం అంటే ఈ ప్రపంచం అంతా నాకు దృశ్యమే. అంటే నేనే దృశ్యం, నేనే దృక్కు. నేనే దృశ్యం, నేనే దృక్కు. అంటే త్రిపుటి నేనే అను, లేదా త్రిపుటి నేను కాదు అను. పాక్షికంగా అసంపూర్ణంగా సందిగ్ధ అవస్థలో ఉంటే మనకు సమస్యలు వస్తాయి. ఇప్పుడు కేరళలో మన స్వామీజీ ఒక శ్లోకం చెప్తారు, హరినామ సంకీర్తనం చేస్తారు మలయాళంలో. ఆనంద చిన్మయ హరే గోపికారమణ, ఆనంద చిన్మయ హరే గోపికారమణ, జ్ఞానన్న భావనుతు తో నాయి వన్నమిహ. అలా శ్లోకం నడుస్తుంది. మనం తాత్పర్యం చెప్పుకుందాం. ఓ దేవా, నాకు నేను అనే అహంకార భావన రాకుండా ఉండుగాక. రాకూడదు. ఒకవేళ నాకు అలాంటి అహంకార భావన వస్తే, నేను నేను అనే అహంకార భావన వస్తే పర్లేదు. ఎందుకు పర్లేదు అంటున్నాను? ఆ నేను అంటే ఈ దేహం కాదు, నేను అంటే ఈ ప్రపంచం నేను అని అనుకోవాలి. అంటే ఏమిటి అర్థం? నేను ఈశ్వరుణ్ణి, జీవుని కాదు. నేను ఈశ్వరుణ్ణి అంటే వ్యావహారిక. ఈశ్వరుడు అంటే వ్యవహారం ఉంటుంది. నేను వ్యావహారిక ఈశ్వరుణ్ణి. బ్రహ్మ వ్యవహారం ఉండదు, ఈశ్వరుడు అంటే వ్యవహారం ఉంటుంది. సృష్టికర్త అంటే బ్రహ్మ కాదు, సృష్టికర్త అంటే ఈశ్వరుడు. సృష్టిని కర్త కాదు, సృష్టికి లయం అట్లా ఏం ఉండదు. బ్రహ్మకు సంబంధించి ఏం లేదు. అది నేను వ్యవహారిక ఈశ్వరునైనా కావాలి, లేదా పారమార్థిక బ్రహ్మ అయినా కావాలి. పారమార్థిక బ్రహ్మ అయినా కావాలి, వ్యవహారిక ఈశ్వరునైనా కావాలి. అంతేగాని
వ్యావహారిక జీవులు మాత్రం నేను కాదు, కాకూడదు. జీవుడంటే సమస్య. వ్యావహారిక దృష్టిలో ఉండు, అంతా నేనే అను. పారమార్థిక దృష్టితో ఉండు, నేను ఏమీ కాదు అను. యశ్యమే సర్వం. దయానంద స్వామీజీ ఒక మాట చెప్తారు ఇక్కడ. దయానంద స్వామీజీ రుద్రపారాయణ మనం చేస్తాం కదా, రుద్రపారాయణ చమకం చేస్తాం కదా. ఆ చమకంలో పారాయణ ఏం చేస్తాం? చమకంలో, ఓ దేవా నాకు అన్ని ఇవ్వు, అన్ని సమకూర్చొని అడుగుతాం. వాజచ్చమే ప్రసవచ్చమే ప్రయతిచ్చమే ప్రసిద్ధిచ్చమే అని అడుగుతాం కదా. అట్లా వాజ అంటే ఏంటి? సాపాటు, భోజనం. వాజ అంటే భోజనం. ఆ తర్వాత నాకు మరి నీళ్లు కావాలా. ఈ ప్రాపంచిక వస్తువులన్నీ అడుగుతాం. మళ్ళీ ఇంకేమడుగుతామంటే గర్భాచ్యమే వత్సాచ్యమే అంటాం. వత్స అంటే పిల్లలు కావాలి, అంటే పిల్లలు కావాలని కోరుకుంటాం. మరి ఈ శ్లోకం సన్యాసులు ఎట్లా చదువుతారు? ఈ మంత్రాన్ని, ఈ చమకాన్ని సన్యాసులు చదవకూడదు. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు గర్భం ఇవన్నీ అప్రస్తుతం కదా. కాబట్టి ఈ చమకం అనేది సన్యాసులు పారాయణం చేయకూడదు అని చాలా మంది అనుకుంటారు. కానీ దయానంద స్వామి ఏమంటారంటే సన్యాసులు కూడా ఈ చమకము పారాయణం చేయవచ్చు. మే మే గర్భాచ్యమే వత్సాచ్యమే అంటే, మే అంటే సంస్కృతంలో 2 అర్థాలు ఉన్నాయి. ఏమిటి 2 అర్థాలు? నాకు అన్నీ కావాలి, అదొక అర్థం. మే అంటే రెండో అర్థం ఏంటంటే నాలోనే అన్నీ ఉన్నాయి. నాకు అన్నీ కావాలి, అది మనం కోరుకుంటున్నాం. సన్యాసులు ఏం కోరుకుంటారు? నాలోనే అన్నీ ఉన్నాయి, నాకేం అవసరం లేదు అని కోరుకుంటారు. కాబట్టి ఏది నా నుండి దూరంగా లేదు, అంతా నాలోనే ఉంది అనే దృష్టితో సన్యాసులు ఈ ప్రార్థన చేయవచ్చని మన పూజ్య స్వామీజీ దయానంద స్వామీజీ అంటారు. కాబట్టి ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవరికి పిల్లలు పుట్టినా కూడా ఆ పిల్లలు నా పిల్లలే అని సన్యాసి అనుకుంటాడు. సర్వం మమ ఏవ భవతి. ఇక్కడ జనకుడు ఏమంటున్నాడు? సర్వం మే భవతి అంటున్నాడు. అంటే ఏమంటున్నాడు? అంతా నాలోనే ఉంది, నాకు బయట ఏమీ లేదు అంటున్నాడు. 15వ శ్లోకం చూద్దాం. జ్ఞానం జ్ఞేయం తథా జ్ఞాత త్రితయం నాస్తి వాస్తవం అజ్ఞానాత్ భాతి యత్రేదం సోహం అస్మి నిరంజనః. అంటే జ్ఞాత, జ్ఞేయం, జ్ఞానం ఈ త్రిపుటి ఆత్మకు లేదు, అజ్ఞానం వలన ఉన్నట్లు అనిపిస్తుంది. మాయలేని నిరంజన స్వరూపం ఆత్మ. ఇది తాత్పర్యం. ఇప్పుడు కొంచెం వివరంగా చెప్పుకుందాం. 2 ఎలా చెప్తావు అసలు నువ్వు? 2 మాటలు చెప్తున్నావు కదా ఎప్పటి నుంచో. అన్నీ నావే అంటావు, ఏది నాది కాదు అంటావు. ఈ 2 వాక్యాలు పరస్పర విరుద్ధం కదా. ఈ పెన్ను నాది, అర్థం ఉంది, ఒప్పుకుంటా. ఈ పెన్ను నాది కాదు, అది ఒప్పుకుంటా. నువ్వు నాది అంటావు, నాది కాదంటావు. 2 ఎలా చెప్తావు? దీనికి జనకుడు ఎలా జవాబు చెప్తున్నాడు చూడండి. పిచ్చివాడా, ఇది వేదాంతంలో మొదటి మెట్టు, మొదటి పాఠం. ఎలా అంటే పారమార్థిక దృష్ట్యా సాక్షి చైతన్యం దృష్ట్యా, తురీయ చైతన్యం దృష్ట్యా ఏ వస్తువు నాది కాదు. ఎందుకంటే మిథ్య కాబట్టి, వాటికి ఉనికి లేదు కాబట్టి. మేల్కొన్న వ్యక్తికి స్వప్నం లేదు కదా. కాబట్టి పారమార్థిక దృష్టితో చూస్తే ఈ సృష్టి లేదు, ఈ పెన్ను నాది కాదు. వ్యావహారిక దృష్టితో చూస్తే ఈ ప్రపంచం నాలోనే ఉంది. ఎందుకంటే నేను అధిష్టానంగా ఉన్నాను కనుక. జ్ఞానం జ్ఞేయం తదా జ్ఞాత. ఈ సృష్టిలో ఉంటుంది త్రిపుటి. జ్ఞానం అంటే ఏమిటి? సాధనం.
గేయం అంటే విషయం, తెలుసుకునే విషయం. జ్ఞాత అంటే సాధకుడు. అంటే జీవ, జగత్, ఈశ్వర త్రిపుటి కూడా మనం తీసుకోవచ్చు. ఇవి వాస్తవంగా లేవు. ఈ 3 సత్యం కాదు. ఈ ప్రపంచం సత్యమా కాదా? ఈ జగత్తు సత్యమా కాదా? అని ఎవరన్నా ప్రశ్నించారనుకోండి మీరు. ఈ జగత్తు సత్యమా కాదా? అని ప్రశ్నిస్తే మీరు వెంటనే జవాబు చెప్పకూడదు. మీరు జవాబు చెప్పకుండా ఏం చేయాలి? ఎదురు ప్రశ్న వేయాలి. బాబు, నువ్వు ఏ కోణంలో ఈ ప్రశ్న అడుగుతున్నావు అని అడగాలి మీరు. నేను దేహ దృష్టితో అడుగుతున్నాను అంటాడు అతను. అంటే మీరేం చేయాలి? ఏమి తడుముకోకుండా అవును, ఈ ప్రపంచము సత్యమే, దేహం మీద జగత్తు మరి ప్రభావం చూపుతుంది కనుక జగత్తు సత్యం. మనసు దృష్టితో చూస్తే జగత్తు సత్యం, ప్రపంచం జగత్తన్న ప్రపంచాన్ని ఒకటే సత్యం. ఎందుకంటే ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటన మనసు మీద ప్రభావం చూపుతుంది కాబట్టి, సానుకూల ప్రభావం లేకపోతే ప్రతికూల ప్రభావం ఏదో ఒకటి చూపుతుంది. తురియ సాక్షి దృష్టితో సాధారణంగా నిన్ను ఈ ప్రశ్న ఎవరు అడగరు. ఒకవేళ అడిగితే ఎవరైనా అప్పుడేం చెప్పాలి? మిథ్య, ఈ జగత్తు మిథ్య అని చెప్పొచ్చు. ఎప్పుడు చెప్పాలి ఈ జగత్తు మిథ్య అని? ఆ అడిగిన మనిషి కనీసం 5 ఏండ్లు తురియం గురించి బోధ చేసి ఆ తర్వాత మిథ్య అని చెప్పాలి. కనీసం 5 ఏళ్ళు. విశిష్టాద్వైతంలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే ఏం చెప్తావు? ఈ జగత్తు పక్కా సత్యం అని చెప్పాలి. ఎందుకంటే విశిష్టాద్వైతంలో తురీయం అనేది లేదు, అసలు తురీయం అనేది ఉండదు. కాబట్టి తురీయం దృష్టితో మాత్రమే ఈ ప్రపంచం అసత్యం, ఈ ప్రపంచం మిథ్య, ఉనికి లేనిది. మరి సత్యం అని ఎందుకు అనిపిస్తుంది? మరి సత్యం అని ఎందుకు అనిపిస్తుంది ప్రపంచం? దానికి మనం ఏమంటాం? స్వప్నం ఎందుకు వస్తుంది నీకు? నువ్వు మేలుకున్న స్థితిని, నేను మేలుకున్న స్థితిని మర్చిపోయాను కాబట్టి నాకు స్వప్నం వచ్చింది. నేను వ్యావహారిక స్థితిని, మేలుకున్న స్థితిని మర్చిపోయాను కాబట్టి నాకు స్వప్నం వచ్చింది. అలాగే నేను తురీయ అవస్థను మర్చిపోయాను కాబట్టి, తురీయ సాక్షి అవస్థను మర్చిపోయాను కాబట్టి ఈ జగత్తు సత్యం అని అనిపిస్తుంది. అజ్ఞానాత్ ఇదం భాతి అంటే ఆత్మ అనాత్మ వివేకం మర్చిపోయి జీవ జగత్ ఈశ్వర ఈ త్రిపుటిలో ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి ఈ జగత్తు నాకు నిజం అనిపిస్తుంది. అప్పుడు సంసారం సమస్యలు తీవ్రమైపోతున్నాయి. నీవే నిర్ణయించుకో. ఆత్మ అనాత్మ స్థితిలో ఉంటావా, జీవ జగత్ ఈశ్వర స్థితిలో ఉంటావా? జీవ జగత్ ఈశ్వర ఎక్కడ ఉంది? ఎత్ర భాతి వ్యవహారంలో ఉంటుంది. సుఖ దుఃఖాలు సమానంగా ఉంటాయి. ఈ ప్రపంచంలో ఆనందం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధలు కూడా ఉంటాయి. సహా అహం అస్మి అంటే నేను ఒక జీవుణ్ణి కాదు, అన్ని జీవుల్లో నేనే ఉన్నాను. ఈ క్షణంలో జగత్తులో ఏమి జరుగుతుందో ఒక్కసారి చూస్తే కొన్ని కోట్ల మంది సంబరాలు చేసుకుంటున్నారు ఒకవైపు. మరొక వైపు కొన్ని కోట్ల మంది బాధల్లో కుమిలిపోతున్నారు. సహా అహమస్మి నేను ఒక జీవిని కాదు, జీవుడిగా నేను సుఖ దుఃఖాలను తప్పించుకోలేను. ఇది వ్యవహారిక దృష్టి. అందుకే ఛాందోగ్యోపనిషత్తులో ఏమంటారు? నహ వై స
శరీర స్వతతః ప్రియా ప్రియయోహో అపహతిరస్తి. అంటే ఏమంటే దాని అర్థం, జీవుడికి జీవితం సాఫీగా సాగదు, సుఖదుఖాలు సమంగా ఉంటాయి. రెండింటిని సమంగా స్వాగతించటం నేర్చుకో. నేను జీవుణ్ణి కాదు అనుకో, సుఖదుఖాలు రెండింటినీ తిరస్కరించు. ప్రారబ్ధవశాత్తు అవి వస్తున్నాయి అని తెలుసుకో. మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడి పక్కనే ఉన్నాడు. అర్జునుడు ఏమయ్యాడు? తన కొడుకు అభిమన్యుడిని కోల్పోయాడు. శ్రీకృష్ణుడు సశరీరంతో తన పక్కనే ఉన్నా కూడా అర్జునుడికి ఒడిదుడుకులు తప్పలేదు. ఈశ్వరుడు జీవుడి యొక్క ప్రారబ్ధాన్ని పూర్తిగా తొలగించలేడు. కాబట్టి జీవ జగత్ ఈశ్వర త్రిపుటిలో ఈ స్థితిలో సమస్యలకు పూర్తిగా పరిష్కారం ఉండదు. నువ్వు జీవుడిగా ఉంటావా, బ్రహ్మగా ఉంటావా? జనకుడు అంటున్నాడు, నేను జీవుడిగా ఉండను. సహ అహమస్మి. సహ అహమస్మి అంటే అహం బ్రహ్మాస్మి, నేను అధిష్టాన బ్రహ్మను. నిరంజన, సుఖదుఖాలకు అతీతంగా కలుషితం కాకుండా పరిశుభ్రంగా ఉన్నాను అని దాని అర్థం. 16వ శ్లోకం చూద్దాం. ద్వైతమూలమహో దుఃఖం నాన్యత్ తస్యాస్తి భేషజం దృశ్యమేతన్మృషా సర్వం ఏకోహం చిద్ర సోమలః. ద్వైత భ్రమ, ద్వైతం అనేది ఎప్పుడు భ్రమే. ద్వైత భ్రమ వలన నిరంజనమైనటువంటి ఆత్మకు దుఃఖం కలుగుతుంది. నేను ఆత్మను అనే జ్ఞానమే, అంటే ఆత్మజ్ఞానమే ఈ దుఃఖ నివృత్తికి ఔషధము, దివ్య ఔషధము. ఇది తప్ప వేరే ఔషధము లేదు. ఇది తాత్పర్యం. ఇప్పుడు చూద్దాం వివరంగా. ద్వైతం ఉంటే దుఃఖం ఉంటుంది అని జనకుడు అంటున్నాడు. ద్వైతం ఉన్నంత వరకు దుఃఖము కొనసాగుతుంది. ఇప్పుడు మతం లేక కర్మకాండ అంటే వేద పూర్వ భాగంలో వస్తుంది కదా మనకి. అది కొన్ని సమస్యలను మాత్రమే పరిష్కరించగలదు. అంటే అది ఫస్ట్ ఎయిడ్ అనమాట. ఫస్ట్ ఎయిడ్, మతం అంటే ఫస్ట్ ఎయిడ్. యాక్చువల్ ట్రీట్మెంట్ జ్ఞానయోగ, కర్మయోగ ఫస్ట్ ఎయిడ్, జ్ఞానయోగ ట్రీట్మెంట్. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మనం ఏదో ఫస్ట్ ఎయిడ్ చేస్తాం కదా, చేయకుండా తీసుకెళ్ళాం కదా యాక్సిడెంట్ అయితే, అదనమాట ఫస్ట్ ఎయిడ్. కాబట్టి ప్రథమ చికిత్సలాగా పనిచేస్తుంది ఇది మతం, కర్మకాండ. అందుకే అర్జునుడు కృష్ణుడి సహాయంతో కొన్ని సమస్యలను మాత్రమే పరిష్కరించుకోగలిగాడు. జీవ జగత్ ఈశ్వర త్రిపుటిలో అన్ని సమస్యలకు పరిష్కారము దొరకదు. పురాణాల్లో భక్తులందరూ ఎన్నో కష్టాలు పడ్డారు. భగవంతుడు వారికి దర్శనం ఇచ్చాడు, వారిని కష్టాల నుండి గట్టెక్కిస్తాడు. ఈ కథలు చదివితే మనకు అన్ని సమస్యలు అంటే ప్రాయశ్చిత్త కర్మల ద్వారా పరిష్కరించుకోవచ్చు అనిపిస్తుంది, లేదా ప్రార్థనల ద్వారా పరిష్కరించుకోవచ్చు అని అనిపిస్తుంది. జనకుడు ఏమంటున్నాడు? అలా జరగదు. అన్నీ పరిష్కరించుకోలేము, కొన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చు. చాలా సమస్యలకు ఊరట లభించవచ్చు, కానీ అన్ని సమస్యలకు పరిష్కారము దొరకదు. ఎట్లా తెలుసు నీకు దొరకదని? మన పురాణాలే మనకు తార్కాణం, పురాణాలే సాక్ష్యం. మన భక్తులు ఎంతమంది ఎన్ని కష్టాలు పడ్డారు, భక్తులందరూ కష్టాలు పడ్డారు కదా. కాబట్టి మతము లేకపోతే కర్మకాండ ఒక ప్రథమ చికిత్స లాంటిది. అద్వైతానికి ద్వైతము
ఒక మెట్టు లాంటిది. అద్వైతానికి రావాలంటే మనము ద్వైతము ద్వారానే రావాలి. ద్వైతం అనే మెట్టెక్కి అప్పుడు అద్వైతానికి రావాలి. అందుకని జనకుడు మనకు ఒక సందేశం ఇస్తున్నాడు. ఏమిటా సందేశం? మతము ద్వారా ప్రథమ చికిత్సను పొందు. అంటే ద్వైతము ద్వారా ప్రథమ చికిత్సను పొందు. ఆ తర్వాత త్రిపుటి నుండి ద్విపుటికి మారాలి. 3 నుండి 2కి మారాలి. అంటే జీవ జగత్ ఈశ్వర స్థితి నుండి ఆత్మ అనాత్మ స్థితికి మారాలి. ఈశ్వర మన ప్రారబ్ధమును, అంటే ఈశ్వరుడు మన ప్రారబ్ధమును పూర్తిగా తుడిచివేయలేడు. ఈశ్వరుడు అద్వైత జ్ఞానము ద్వారా మాత్రమే మన సమస్యలను పూర్తిగా పరిష్కరించగలడు. అది గుర్తుపెట్టుకోండి. అద్వైత జ్ఞానము లేకుండా ద్వైతములో, జీవ జగత్ ఈశ్వర స్థితిలో, కర్మకాండలో మన సమస్యలు పరిష్కరించబడవు. ఒకవేళ ప్రారబ్ధం ముగిసినా కూడా సంచిత కర్మల్లో నుండి మరలా కొత్త ప్రారబ్ధం పుట్టుకొస్తుంది. అందుకే జనకుడు హెచ్చరిస్తున్నాడు, ద్వైత మూలం దుఃఖం. జీవ దృక్, జగత్తు, ఇంకొకటి ఈశ్వర, మూడే కదా ఉంది. జీవుడేమో దృక్కు, జగత్తు ఈశ్వరుల దృశ్యం. ఇది ద్వైతం అంటే. ఇది ఉన్నంత వరకు అహో దుఃఖం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా జీవ జగత్ ఈశ్వర ఫార్మేట్లో ఆ స్థితిలో నేను దృక్కు జీవుణ్ణి, జగత్తు మరి ఈశ్వర దృశ్యంగా ఉంది, మజాగా ఉంది, నాకు లైఫ్ చాలా బాగుంది అని ఎవరైనా అంటే మీరేం చెప్పాలి? బాబు, ఇప్పుడు నీకేదో మంచి ప్రారంభం ఉంది, అలా ఉంది లైఫ్, కొంచెం ఆగు, కొంతకాలం ఓపిక పట్టు, నీకు కూడా బ్యాడ్ ప్రారంభం వస్తుంది, కష్టకాలం వస్తుంది. ఇప్పుడు ఏదో మంచి ప్రారంభం ఉంది కాబట్టి మజా జీవితం సుఖమయం అనిపిస్తుంది. ద్వైతం దుఃఖం ఏవా. తిరుగుడు ఏమిటి, నివారణ ఏమిటి అంటే అన్యత్ భేషజం నాస్తి. అన్యత్ భేషజం నాస్తి. ద్వైతం సమస్యలకు కారణమైతే నివారణ ఏమిటి? అద్వైతం మాత్రమే పరిష్కారం. శాస్త్రంలో అనేక రకాలైన ప్రాయశ్చిత్త కర్మలు, పరిహార కర్మలు చెప్పారు. శాస్త్రమే చెప్పింది. వీటిల్లో కూడా ద్వైతమే ఉంది. ఎలా ఉంది? నేను పూజ చేస్తున్నానంటే జగత్తు ఉన్నట్లే కదా, జగత్తులోనే కదా చేస్తాను. నేను పూజ చేస్తున్నాను అంటే జగత్తులో పూజ చేస్తున్నాను, భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటే ఈశ్వరుడు ఉన్నట్టే కదా, అంటే ద్వైతమే కదా. అంటే ప్రస్తుత సమస్య నుండి తప్పించుకోవచ్చు. భవిష్యత్తులోని సమస్యలు ఏం చేస్తావు? ఇప్పుడు ప్రారంభ కర్మ, పరిహార కర్మలు చేసి ప్రస్తుత సమస్యలు తప్పించుకుంటాం. మరి భవిష్యత్తులో ఈ సమస్యలు ఏం చేస్తాం? మరొక ప్రారంధం మరి రెడీగా వేచి ఉంది కదా అక్కడ. అంటే ఎన్ని ప్రారంధ కర్మలు తప్పించుకుంటాం? ఎన్ని తప్పించుకోగలవు? వృద్ధాప్యం వచ్చే కొలది ప్రారంధం చాలా యాక్టివ్గా ఉంటుంది. మనకు వృద్ధాప్యం వచ్చే కొలది కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంది. ప్రాయశ్చిత్తం కుదరదు. కాబట్టి అద్వైతం ఒక్కటే దారి. అన్యత్ భేషజం నాస్తి. మరొక ఔషధం లేదు. అద్వైతానికి ఎలా రావాలి అంటావా? ఏతత్ సర్వం దృశ్యం మృషా. శ్లోకంలో ఉన్న మాట చెప్తున్నా. ఏతత్ సర్వం దృశ్యం మృషా. నీకు అనుభవంలోకి వచ్చే జగత్ అంతా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి సత్యం, అంటే వ్యావహారిక స్థాయిలో ఉన్నటువంటి సత్యం. అదే మిథ్య అంటే. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే దృశ్యము, మిథ్య
అన్నప్పుడు మన దేహాన్ని, మన మనస్సును కూడా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి. జగత్ అంటే ఏదో నేను ఇక్కడున్నాను, జగత్ అక్కడుంది అనుకుంటారు చాలామంది. అది కాదు. జగత్ అంటే నా దేహము, నా మనస్సు, నా కుటుంబము, నా ఆఫీసు అంతా కలిపి జగత్. నా హితులు, సన్నిహితులు అంతా కలిపి జగత్. కలుపుకోవాలి. ప్రపంచం అంటే నా కార్యకరణ సంఘాతం కూడా కలిసి ఉంది. ప్రపంచం మిథ్య. ప్రపంచం మిథ్య. నేను చైతన్యం. ఇలా చూసినప్పుడు అంటే చైతన్య దృష్ట్యా ఏతత్ సర్వం మృషా. మృష అంటే మిథ్య. మృష అంటే మిథ్య. అంటే ఆత్మ, అనాత్మ ఈ ద్విపుటి అంటే ఈ స్థితిలోకి రావటం చాలా కష్టం. అనిపిస్తే అనిపిస్తే రావద్దు. జీవజగత్ ఈశ్వర స్థితిలోనే ఉండు. భగవంతుణ్ణి ప్రార్థించు. ఓ భగవంతుడా, ఓ శ్రీకృష్ణ పరమాత్మ, నేను ఆత్మ అనాత్మ స్థితికి ఎదిగేలాగా ఆశీర్వదించు తండ్రి. కానీ లక్ష్యం అదేనని తెలుసుకో. ద్విపుటి ద్విపుటి అంటే రెండు. ద్విపుటి ఆత్మ అనాత్మ. జనకుడు ఏమంటాడు? నేను మాత్రమే సత్యము. నా స్వభావం ఏమిటి? అహం ఏకః అస్మి. నేను అద్వైత ఆత్మను. చిద్ రసః అనగా చైతన్య స్వరూప. అమలః అంటే శుద్ధ. కర్మరహిత అంటే ప్రారబ్ధరహిత. ఇప్పుడు 17వ శ్లోకం చూద్దాం. బోధమాత్రోహమజ్ఞానాత్ ఉపాధి కల్పితో మయా ఏవం విమృశతో నిత్యం నిర్వికల్పే స్థిర్మమ. నేను జ్ఞాన స్వరూపుణ్ణి, నిత్య జ్ఞాన స్వరూపుణ్ణి అయినటువంటి నేను అజ్ఞానము ద్వారా ప్రపంచానికి ఉపాదాన కారణం అవుతున్నాను. ఇప్పుడు బాగా విచారిస్తే ఇది అసత్యం అని తెలుస్తుంది. నేను ఇప్పుడు వివరం చూద్దాం. ఈ తాత్పర్యం అన్నమాట. నేను శుద్ధ చైతన్య స్వరూపుణ్ణి అంటే మాయాశక్తి ఉంటుంది. మాయాశక్తి కలిగి ఉన్నాను. అంటే మాయాశక్తి ప్రపంచాన్ని వ్యక్తం చేయగలదు. ప్రమాద రహిత ప్రపంచం నన్ను తాకలేదు. అంటే ఎందుకు తాకలేదు నన్ను? అహం అసంగః. ఈ మాయాశక్తి వలన నేను సృష్టించిన జగత్తు. గుర్తుపెట్టుకోండి, బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, ఆత్మ. ఈ బ్రహ్మ సృష్టించడు, మాయాశక్తి సృష్టిస్తుంది జగత్తుని. సో మాయాశక్తి వలన నేను సృష్టించిన జగత్తు నాకు వినోదాన్ని ఇస్తుంది అంతే, కానీ నన్ను తాకలేదు. నాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, నన్ను తాకలేదు. ఇదొక నాటకం, ఇదొక విశ్వ నాటకం, జగన్ నాటకం. అన్ని ఛానల్స్, ఇప్పుడు టీవీలో 100 ఛానల్స్ ఉన్నాయి, అన్ని నేనే సృష్టించాను. కానీ నేను సృష్టించాను అనే విషయం నేను మర్చిపోయాను. మాయ యొక్క విక్షేప శక్తి వలన సృష్టించాను. నాటకంలో నేను కూడా ఒక పాత్ర పోషించాను. ఆవరణ శక్తి వలన నన్ను నేను మర్చిపోయాను. నాటకం నిజం అనుకుంటున్నాను. ఎందుకు? అజ్ఞానాత్. అజ్ఞానం వలన సత్యం మరుగున పడింది. ఉపాధి మయా కల్పిత అంటే నా దేహంతో సహా ఈ జగత్తంతా ఒక సినిమా. నా దేహంతో సహా, నా కుటుంబంతో సహా సినిమా చూడు, తప్పులేదు. సినిమా సీరియస్గా తీసుకోకూడదు. సినిమాలో ఒక పాత్రకు చాలా కష్టాలు వచ్చాయి అని నువ్వు ఏడుస్తూ కూర్చోవద్దు. ఇది పెద్ద సమస్య అయిపోతుంది. సినిమా చూడు, కన్నీరు గార్చు, పర్లేదు. కానీ సినిమా చూడటం అయిపోయిన తర్వాత నీ స్వభావానికి తిరిగి వచ్చేయాలి. అది డ్రామా, అది సినిమా అని మర్చిపోకూడదు.
అది నిజం కాదు. ఒక మాట చెప్తాను వినండి శ్రద్ధగా. రామాయణంలో రాముడు రావణుణ్ణి సంహరించాడు. అయిపోయింది. అవతార సమాప్తి జరగాలి. రాముడు మర్చిపోయాడు ఆ విషయం. మర్చిపోయి ఇంకా ఇంకా ఏవో పనులు చక్కబెడుతుంటాడు. తను విష్ణువు యొక్క అవతారం అని మర్చిపోతే అప్పుడు మరి దేవుడు పంపిస్తాడు కాలదేవతని. కాలదేవత వచ్చి రాముడికి గుర్తు చేస్తుందన్నమాట. రామా, ఓ రామా, నీ పాత్ర పోషణ ముగిసింది. నీవు విష్ణు స్వరూపానివి. నీ స్వభావానికి నీవు వచ్చేయి. నువ్వు వైకుంఠానికి వచ్చేయి. వైకుంఠం అంటే నీ బ్రహ్మస్వరూపం, పరబ్రహ్మ స్వరూపం అని అర్థం. అలాగే నీవు నాటకంలో నీ పాత్రను పోషించు. నువ్వు ఏడు, కానీ ఇది జగన్నాటకం అని మర్చిపోవద్దు. పాత్ర పోషణ మర్చిపోకు. ఉపాధి మయా కల్పిత అజ్ఞానాత్ ఏవం నిత్యం విమృశత. నిరంతరం ఈ విషయం మర్చిపోకూడదు. తంబూరా శృతిలాగా ఉండాలి. ఇది ఒక డ్రామా, ఇది ఒక డ్రామా అని తెలిస్తే ఆనందం, తెలియకపోతే దుఃఖం. విమృశత మమ అంటే ఈ సత్యమును నిరంతరము ధ్యానం చెయ్యి. సమస్యలు చుట్టుముట్టినప్పుడు నీవు ధ్యానం చెయ్యి. గ్రీన్ రూమ్కి వచ్చి అష్టావక్ర గీతను గుర్తు తెచ్చుకో. అష్టావక్ర గీత ఒక డ్రామా అని మాత్రం అనుకోవద్దు. అష్టావక్ర గీతను గుర్తు తెచ్చుకో నీకు సమస్యలు వచ్చినప్పుడు. అంతేగాని అష్టావక్ర గీత డ్రామా కాదు. అష్టావక్ర గీత నా స్వస్వరూపం, నా కుటుంబ జీవితం ఒక డ్రామా అలా అనుకోవాలి. నిర్వికల్పే స్థితి, నేను శాశ్వతంగా నిర్వికల్ప సమాధిలో ఉంటాను. ఇది ప్రయోజనం. నిర్వికల్ప సమాధి అంటే మన ధ్యానంలో వచ్చే సమాధి కాదు, సహజ సమాధిలో ఉంటాను. నిర్వికల్ప అంటే ఆత్మకు మరో పేరు. నిర్వికల్ప అంటే ఆత్మకు మరొక పేరు. ఇక్కడ అష్టాంగ యోగంలోని నిర్వికల్ప అవస్థను మనం చెప్పుకోవటం లేదు, అది కాదు. అది నిర్వికల్ప అవస్థకు అది పెద్ద మనం పట్టించుకుందాన్ని పెద్ద విలువ ఇవ్వం. ఎందుకంటే అక్కడ వికల్పములు అన్నీ కూడా అవ్యక్తలు ఉంటాయి. సమాధి స్థితిలో మనలో ఉన్నటువంటి వికల్పాలన్నీ కూడా అవ్యక్తంలోకి వెళ్ళిపోతాయి. ఆ సమాధి స్థితి నుంచి బయట రాగానే మరల వచ్చి మన మనసులో చేరిపోతాయి. మరల అతను ద్వైతంలోనే ఉంటాడు. ఇక్కడ మనం ఆ నిర్వికల్పక దాని గురించి చెప్పుకోవట్లేదు. ఇక్కడ మనం చెప్పుకునేది నిర్వికల్పక ఆత్మ. ఆత్మకు వికల్పములు ఉండవు. ఆత్మ నిర్వికల్పం, నిత్యము అని అర్థం. ఈ జ్ఞానమే నిత్య నిర్వికల్పక నిష్ట. తాత్కాలికంగా ఉండిపోయే సమాధి వద్దు, నాకొద్దు. 18వ శ్లోకం చూద్దాం. అహో మయి స్థితం విశ్వం వస్తుతో న మయి స్థితం నమే బంధోస్తి మోక్షో వా భ్రాంతి శాంత నిరాశ్రయ. మే బంధ మోక్షం వా నాస్తి. నేను బద్ధ జీవుణ్ణి అనుకుంటే నాకు మోక్షం కావాలి, అంతే కదా. నేను బంధింపబడ్డాను, నాకు సంసారం ఉంది అనుకుంటే మోక్షం కావాలి. ఇక్కడ మోక్షం చాలా 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 మీనింగ్ఫుల్, నాకు అర్థవంతమైంది. ఎందుకంటే బంధమునకు మోక్షము ఏకైక పరిష్కారము. మోక్షము నా సహజ స్వభావం అని నాకు తెలిస్తే అది నాతో శాశ్వతంగా ఉంటుంది. ఎంతో, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకున్నాం, కొన్ని రోజులు సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇల్లు లేదు, అంత క్రితం ఇల్లు అని కొరత తీరింది. వచ్చిన వాళ్ళకల్లా మన ఇల్లు చూపిస్తాం, ఇదిగో బెడ్రూమ్ అంటాం, అదిగో డ్రాయింగ్ రూమ్ అంటాం, ఏదో చెప్తాం. ఒక వారం తర్వాత ఏం జరుగుతుంది? ఒక వారం 10 రోజుల తర్వాత నాకు ఇల్లు లేదు అనే విషయం గుర్తుండదు, నాకు ఇల్లు ఉంది అనే విషయం కూడా మర్చిపోతాం. ఈ 2 విషయాల నుండి నేను ముక్తున్నయ్యాను, స్వేచ్ఛను పొందాను. అలాగే మోక్షము చాలా గొప్పది. ఎప్పుడు? బంధంలో ఉన్న వ్యక్తికి
బంధంలో ఉన్న వ్యక్తికి మోక్షం గొప్పది. ఆ తర్వాత బంధం గుర్తురాదు, మోక్షం గుర్తురాదు. 2 గుర్తురావు. ఇప్పుడు నాకు బంధం లేదు, మోక్షం లేదు. ఎందుకు లేదు? భ్రాంతి శాంత. భ్రాంతి శాంత అంటే మోహ నాశనం జరిగింది. నాకేం జరిగింది ఇప్పుడు? మోహ నాశనం జరిగింది. ఇంకా వచ్చే వారం మనం మిగిలిన శ్లోకాలు చూద్దాం. స్వస్తి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.